తన కూరగాయలు తడిసిపోయినా తన రోజువారీ కూరగాయల ప్రేమము ఆశీర్వాదం చూస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత అత్యధిక మెజార్టీతో గెలవబోతుందో కొడంగల్లో. మిత్రులారా, నేను ఒక్క మాట అడగదలుచుకున్నాను. నిన్న మొన్న ఓ కొత్త పిచ్చగాడు బయలుదేరాడు. ఇక కొత్త పిచ్చగాడు చెప్పేది ఒక్కటే, ఏం లేదు మాకు కేసీఆర్ 100 కోట్ల మూటలు ఇచ్చిండు, పట్నం నుంచి ముఠాలను తీసుకొచ్చి మీ మీద దాడి చేసి మీ ఓట్లు కొనుక్కుంటామంట. ఇవాళ నేను అడగదలుచుకున్న సన్నాసి నారాయణపేట సంతలు కొనుక్కునే పశువులు అనుకుంటున్నావా? కొడంగల్ ప్రజలు, కొడంగల్ ఓటర్లు అంటే నువ్వు 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీ ఉన్నావు, మీ అన్న మంత్రిగా ఉన్నాడు, మీ ఇంటి నిండా పదవులే ఉన్నాయి. ఎన్నడన్నా మా మద్దూరు వాళ్ళ కష్టాలు ఎట్లున్నాయని ఎన్నడన్నా చూడడానికి వచ్చినవా? ఎన్నడన్నా మా పెదరిపాడు రోడ్డు ఎట్లుందని అడగడానికి వచ్చినవా? రోడ్డు లేకపోతే ఎన్నడన్నా వేయించడానికి వచ్చినవా? గతంలో మద్దూరు చౌరస్తల నన్ను మీరు ఎమ్మెల్యేగా చేయకంటే ముందు ప్రతిసారి వస్తే మొత్తం అడుగులాకుంటే వరి నాట్లు వేసేది. నేను మొదటిసారి ఎమ్మెల్యే రాగానే ఇక్కడ యువకులందరూ ఈ అంబేద్కర్ చౌరస్తల అందరూ వరి నాట్లు నాడుతుంటే నేను ఆయన చెప్పిన మొత్తం మీకు సీసీ రోడ్ వేపిస్తాను. 6 నెలలు తిరగకుంటే మద్దూరు చౌరస్తలు మొత్తం సీసీ రోడ్ వేపించింది నేను కాదా? అంబేద్కర్ నిలబడ్డాడంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మన చౌరస్తలో పెట్టుకొని మనం పూజించుకుంటున్నాం అంటే అది మనం పెట్టుకున్నది కాదా? మోమినాపూర్ రోడ్డు వేసుకున్నది మనం కాదా? ఆ సన్నాసి ఒకడు ఏదో కోస్తా అన్నాడంట. ఆ కుటుంబంలో సన్నాసి గారి ఊరికి నేను బట్టలు రోడ్డు వేపించింది నేను కాదా? ఆడి బతుకు తెలిపితీసి నామినేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మైనార్టీ కోటారా? అట్లాంటి సన్నాసి ఆ కోస్కీల మీటింగ్లతో మాట్లాడిందంట, 4 వస్తామని. అరే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఈ మద్దూరు చౌరస్తల మోరీ వేసి పండబెట్టి తొక్కుతారు. దొరికింది కదా, నోటికి వచ్చింది మాట్లాడితే సరిపోతుందని పండబెట్టి తొక్కి నారదీస్తారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో, నీ సంగతి నీకు కూలిచ్చిన సంగతి, ఆ కూలిచ్చిన పంపించిన కేసీఆర్ సంగతి కూడా చూస్తాం బిడ్డ. జంతువులు కాదు, కేసీఆర్ ని రమ్మను. మీ కొడంగల్ చౌరస్తల, మద్దూరు చౌరస్తల అంబేద్కర్ సాక్షిగా బలమేందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్టుదలేందో మద్దూరు చౌరస్తలు తెలుసుకుందాం. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, ఆ సన్నాసికి తెలియనట్టుంది. ఈ మొత్తాలు కేసీఆర్ కూడా ఎంపీ చేసింది మేము, ఈ మద్దూరు బిడ్డలు. ఆయన ఈ నరేందర్ రెడ్డి లేడు, మహేందర్ రెడ్డి లేడు, మా అయ్య లేడు, మనం పుజాల మీద వచ్చి కేసీఆర్ ఎంపీ. ఈ ప్రజలు ఓట్లేస్తేనే ఆయన ఎంపీ అయ్యిందన్న సంగతి. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు, ఎంపీ ఓటు వేయించుకొని 2009లో మద్దూరుకు వచ్చిపోయిండు. మళ్ళీ ఏనాడని వచ్చిందా? 9 ఏళ్ళు అయింది. మా ఓట్లతో గెలిచిన నువ్వు ఒక్కనాడైనా మేము సచ్చినవా బతికినవా చూడడానికి వచ్చినవా? ఇవాళ నీ పార్టీకి ఎందుకు ఓట్లేయాలని మేము అడుగుతున్నాం. ఇవాళ మా ప్రజల్ని మోసం చేసినావు. 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేస్తా అని 5,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఒక్కటి కూడా రైతు రుణమాఫీ చేయలేదు. ఇవాళ అమరవీరులు త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణలో ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ ముసలానికి పింఛన్ ఉంటే ఒకరికి ఇస్తే ఒకరికి రద్దు చేస్తే
ఇవాళ చదువుకునే పిల్లలకు ఫీజులు ఇవ్వకపోతే, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే, మా లంబాడి సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేస్తే, మా మైనారిటీ సోదరులు, మా మహమూద్ భాయ్, మా సలీం భాయ్, మొత్తం మా సోదరులు ఉన్నారు. ఈడ 12% రిజర్వేషన్ ఇస్తాని నిజం ముందుది మా మైనారిటీ సోదరులను. ఇవాళ నీకు ఎందుకు ఓటు వేయాలి? నిన్ను వంగబెట్టి ఒకటి వేయాల్సిందే తప్ప నీకు ఓటు సోదరులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అరువులు ఉన్న వాళ్ళందరికీ పింఛన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి పేదోనికి అపోలో దవాఖాన వైద్యం అందించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ ఇన్ని పనులు చేసి ఇవాళ మనకు రోడ్లు తెచ్చి తాగడానికి నీళ్లు ఇచ్చి మన ప్రాజెక్టులు కట్టించడానికి ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి ఇవాళ సోదరులారా, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతాం. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడితే రాబోయే రోజుల్లో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల ప్రతి పేదవాడికి, ఇవాళ ఇల్లు లేని వాళ్లకు ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పింఛన్ సరిపోతలేదు కాబట్టి ఆడ మా పెద్దమ్మలు వానకు నడుస్తూ చూస్తున్నారు. అయ్యా మరి మాకేం చెప్పవాలి? ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి 2,000 రూపాయల పింఛన్ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పింఛన్ ఇచ్చే పార్టీ. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ ఎవరు కూడా రైతులు బ్యాంకుకు నయా పైసా కట్టకండి. 2 నెలల్లో మన కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ పాస్ పుస్తకాలు మీకు ఇప్పించే బాధ్యత మాది. 2,000 పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది. పాపం అక్కడి నుంచి వానలు నడుచుకుంటూ కూడా మా కళాకారులు అలసిపోకుండా మంచి ఊపు మీద మంచి కళాకారుల సాక్షి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ప్రతి పేదోడికి కాబట్టి ఇవాళ మా మైనారిటీ సోదరులు ఉన్నారు. 4% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదా? ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన 4% కదా ఇవాళ మన మైనారిటీ సోదరులకు ఉన్నది. 12% ఇస్తాను మోసం చేసిన కేసీఆర్ కు ఓటేస్తారా? ఇవాళ కేసీఆర్ ఎవరితో తిరుగుతుంటూ ఢిల్లీలో మోడీతో తిరుగుతున్నాడు. మోడీ జీతగానే కేసీఆర్. ఇవాళ కేసీఆర్ ఓటేస్తే మోడీ చేసినట్టే. అట్లాంటి కేసీఆర్ ను ఓడగొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మైనార్టీ మీద ఉన్నది. కాబట్టి సోదరులారా, వానకు నడుస్తున్నారు. వాన వచ్చిందంటే శుభసూచకం. రాముల వారి తల్వార్ వాళ్ళ మొత్తం అయిపోయిన తర్వాత తలంబ్రాలు ఎందుకంటే మంచి కార్యం శుభకార్యం జరిగినాక వాన ముగిస్తుంది. వాన దేవుడే మన కాంగ్రెస్ పార్టీలో చేరినాయా? మనకు ఎదురు లేదు. 2009లో 7,000తో గెలిచినాం. 2014లో 15,000తో గెలిచినాం. 2018లో వానకు నిండా తడిసి మొత్తం తడిసి ముద్దైనా మీ ఆశీర్వాదంతో, మీ అభిమానంతో ఇవాళ
మద్దూరు చౌరస్తా నీళ్లతోనే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నిండా నిండిపోయింది. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.